అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. లక్ష్మణ్ నమస్తే. గారు. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంకి సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికెళ్ళి ముండిగోడల ముందు నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. దానికి సంబంధించి ఒక వార్ నడుస్తుంది. వీళ్ళు ఈయన నా దగ్గర గవర్నమెంట్ జీవో ఉంది. జీవో నంబర్ 204 అని ఏం చెప్తుంటే, అసలు నువ్వు నేషనల్ మెడికల్ కమిషన్‌కి నువ్వు అప్లై కూడా చేయలేదు అనుమతి కోసము. వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. దాంట్లో అసలకి ఇది కూడా లేదు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఈ ఫైట్ ఎలా చూస్తారు సార్? అంటే వ్యక్తిగత దూషణలు లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కాకుండా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎలా ఉంటది? ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఆహ్, హ్మ్, నేషనల్ మెడికల్ కమిషన్‌కి సంబంధం ఏమి లేదు. ఓన్లీ ఇది గవర్నమెంటు చేస్తది అని మాట్లాడుతుంటే, అక్కడ 500,00,00,000 అసలు ఆ గవర్నమెంట్ కాలేజీకి మీరు 10,00,00,000 కూడా ఖర్చు పెట్టలేదు. పునాదులేసి జనాల్ని మోసం చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఒకటి కాలేజీలు విషయంలో మీరన్నట్టు నేషనల్ మెడికల్ కమిషను పర్మిషన్ అనేది ఇవ్వాలి. హ్మ్. ఎందుకు అంటే స్టూడెంట్స్ చేర్చుకునే విషయంలో స్టేట్ పాలసీ లేదు. నేషనల్ పాలసీ ఉంది. హ్మ్. అంటే నీట్ ఎగ్జామినేషన్ పెడతారు స్టూడెంట్స్‌కు. హ్మ్. పెట్టినప్పుడు కాలేజీలన్నీ కూడా అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో అక్కడ సీట్ల అలాట్‌మెంట్ జరుగుతది. హ్మ్. జరిగినప్పుడు ఏముంటుంది, ప్రభుత్వ కాలేజీలు అయితే ప్రభుత్వ కోటా కింద వచ్చే సీట్లు వేరు అంటే మెరిట్ బట్టి. హ్మ్. ప్రైవేట్ కాలేజీలు వచ్చేసరికి ప్రభుత్వ కోటా ఉంటుంది, మళ్ళీ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. హ్మ్. సో ప్రభుత్వ కోటా కింద వస్తే నార్మల్ ఫీజులు కడతారు. రాని పక్షంలో మేనేజ్మెంట్ కోటా కింద కింద తీసుకుంటే మేనేజ్మెంట్ డిసైడ్ చేసిన డబ్బులు కట్టాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మాకు డిపాజిట్ కట్టండి అని చెప్పి పెద్ద మొత్తం వసూలు చేస్తారు వాళ్ళు. దానికి కూడా లిమిట్ ఉన్నా కూడా ఆ లిమిట్ దాటిపోయి వసూలు చేసుకుంటారు. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం నుంచి ముందు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పోతుంది, మాకు ఇన్ని కాలేజీలు కావాలా అని. పోయినప్పుడు కేంద్రం వాటిని పరిశీలించి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, మీరు పెట్టుబడి పెడతారా, అంటే ప్రభుత్వ కాలేజీలుగా మంజూరు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి కదా, కాలేజీలని స్థలం చూపాలి, భవనాలు కట్టాలి, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావాలి, స్టాఫ్ను నియమించుకోవాలి, డాక్టర్లు నియమించుకోవాలి. ఇవన్నీ చేయగలుగుతారా అన్నప్పుడు వీళ్ళు ఒక ఎస్టిమేట్ చేసి పంపుతారు, మేము ఇవన్నీ చేయగలుగుతాం, ఫలానా ప్లేసుల్లో కాలేజీలు మేము కట్టుకుంటాము అని. సో జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు. సో 17 కాలేజీలు ఆయన సమయంలో ఆయన ప్రతిపాదనలు పంపాడు. పంపిన తర్వాత జనరల్గా ఏంటంటే టెంటేటివ్గా ఆమోదిస్తారు, అంతే. ఏం వ్యతిరేకించరు. నేషనల్ పాలసీలో అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు ఇతను నిర్మాణాలు చేపట్టాలంటే కనుక అంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా, కాబట్టి ఇతను జీవో ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. కేంద్రము కంప్లీట్ పర్మిషన్ ఎప్పుడు ఇస్తుంది, భవనాలు నువ్వు ఎంతో కొంత కట్టి నువ్వు పిలిచి నాకు ఇంత చేశానయ్యా అని చెప్పాలి. అంత కంప్లీట్ అయినాక ఇది అయిపోయింది, ఇంకా నేను అడ్మిషన్లు చేసుకుంటాను, మీరు సీట్లు కేటాయించండి అని అడుగుతారు. ఇప్పుడు పులివెందులకు అయిపోవచ్చిందని చెప్పి రిపోర్ట్ పంపడం వల్ల సీట్లు కేటాయించారు. అవును. అయితే ఈ ప్రభుత్వం వచ్చేసరికి అది ఇన్కంప్లీట్ ఉంది, లోపల ఎక్విప్మెంట్స్ లేవు, ఏం లేవు, స్టాఫ్ లేరు, డాక్టర్స్ ఎవరు లేరని వీళ్ళు మేము ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మేము చేయలేము అని చెప్పి రాస్తే ఆ సీట్లు క్యాన్సిల్ అయ్యాయి. అంటే క్యాన్సిల్ అంటే వేరే స్టేట్కి పోయింటాయి అంటే. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ, అతను ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో గెలవాలనే తపన ఎక్కువ చూపించాడు, కానీ ఈ కాలేజీల విషయంలో పూర్తిగా శ్రద్ధ పెట్టలేదని అర్థం. నేనైతే ఏం చెప్తున్నానంటే, నిధులు లేక అంటే నిధులు ఎలాగూ లేవు, అన్ని అప్పులు చేశారు. అసలు ఎవరు ఈయన దగ్గర కూడా లేవు, ఆయన దగ్గర లేవు, అప్పులు చేశారు. అప్పులు చేస్తూనే నువ్వు బటన్ నొక్కుతూ వచ్చావు, కొన్ని అభివృద్ధి పనులు చేశావు, చేయలేదేమో అంటనేది కొన్ని చేశాడు. కాలేజీలు కూడా కొన్ని కట్టారు, 5-6 కాలేజీలు దాదాపు నిర్మాణం పూర్తయిపోయి వచ్చిన పరిస్థితికి వచ్చింది. కానీ వాటి మీద రివ్యూ చేస్తూ అరే రేపొద్దున 5 సంవత్సరాలు అయిపోతున్నది, ఒకవేళ మన ప్రభుత్వం రాకపోతే ఈ కాలేజీలు ఆగిపోతాయేమో, అలాగే తొందరగా కంప్లీట్ అయితే కనుక అడ్మిషన్లు ఆ సంవత్సరమే దొరుకుతాయి కాబట్టి
విద్యార్థులకు ఉపయోగంగా ఉంటాయి హ్మ్. అని చెప్పి హాస్పిటల్ స్టార్ట్ అయితే పేద ప్రజలకు ఉపయోగపడతాయి అనేటువంటి తపన ఆయనలో కనపడలే అప్పట్లో. హ్మ్. ఆయన కార్పొరేట్ లెవెల్లో గవర్నమెంట్ నడిపాడు. అంటే ఏది ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే ప్రజలు ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించేస్తే వాడు రేపు మళ్ళీ నాకు ఓటేస్తాడు, ఇట్లా ఆలోచించాడు తప్ప. అసలు చేసిన పనిని కంప్లీట్ చేసేద్దాం, అయితే పూర్తి వాళ్ళ చేద్దాం. ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కరోనా వచ్చింది 2 సంవత్సరాలు, ఓకే 2 సంవత్సరాలు వేస్ట్ అయింది కరోనా, మిగిలిన 3 సంవత్సరాలు ఇప్పుడు నిర్మాణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీస్ ఇప్పుడు ఉన్నాయి త్వరగా నిర్మాణాలు పూర్తి చేయడానికి. హ్మ్. గోడలు కట్టి స్లాబ్ ఒకటే రోజు వేసే పరిస్థితి వాళ్ళు ఉంది. అవును. అంత టెక్నాలజీ ఉంది. ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? హ్మ్. 2 సంవత్సరాల్లోనే నిర్మాణాలు పూర్తయిపోయి అడ్మిషన్లకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. హ్మ్. అంటే మీరు రివ్యూ చేయలేదు ఒకటి, అలాగే ఫీడ్బ్యాక్ కూడా అరే నేను ఈ కాలేజీలు తెచ్చానా ఏమయ్యాయి అని ఆయనకు జ్ఞాపకం కూడా ఉండదని నేను అనుకుంటున్నా. హ్మ్. అందువలన పోనీ అధికారులు పోయి ఏమన్నా చెప్పడమో, మా దగ్గర కాలేజీ నిర్మాణం లేట్ అవుతున్నదని, లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రులు పోయి చెప్పడానికి అవకాశం ఉందంటే ఎవరికి ఇచ్చాడు ఆయన అవకాశం? అవును. ఎవరిని కలవనివ్వలేదుగా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇప్పుడు నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పిండు, హ్మ్. ఆయన పదవి దిగిపోయిన నాటికి 82 మంది ఎమ్మెల్యేల ముఖాలే చూడలేదట. అసలు ఇది దారుణం అయితే ఇంకా. మరి మొత్తం ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేల్లో దగ్గరగా 82 మంది మామూలు కూడా తెలియదు. వాళ్ళతో ఇంటరాక్టే కాలేదు, ఇంటరాక్షన్ లేదు. లేదంటే నువ్వు ఎవరితో ఉన్నావు? నీ చుట్టూ ఉన్న నలుగురితోనే ఉన్నావు. ఆ నలుగురు ఎన్నెన్ని చెప్తారు, ఎన్నెన్ని వాళ్ళు నీ దృష్టికి తీసుకొస్తారు. అలాగే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పోనీ కలిసినావా? కలవలేదు. ఇప్పుడు కాలేజీలు 17 అన్నాడు, పోనీ మంత్రులకో కలెక్టర్లకో వాటి మీద ఎప్పటికప్పుడు మీరు రివ్యూ చేయండి, మాకు సమాచారం ఇవ్వండి, నిధులు కొరత అయితే ఎంబడే ఇస్తాము. నేనైతే నాకు జ్ఞాపకం ఉన్న మేరకు ఆ కాలేజీల మీద రివ్యూ చేసినట్టే లేదు నాకు జ్ఞాపకం ఉన్న మేరకు. ఎందుకంటే తరవుగా నేను టీవీలు గమనిస్తుంటాను కాబట్టి. ఇప్పుడు తప్పంతా ఆయన పెట్టి ఆయన కంప్లీట్ చేసి ఇప్పుడు చంద్రబాబు ఏం చేసేవాడు చెప్పు? ప్రభుత్వ పరంగా వచ్చిన కాలేజీలను అన్ని కంప్లీట్ చేసి అడ్మిషన్ల దశకు వచ్చి అటు పీపీపీల కింద ఇస్తాను ఇప్పుడు ఎట్లా అంటాడు చంద్రబాబు నాయుడు? అసలు అప్పుడే గవర్నమెంట్ అయిపోయేది కదా. అనలేడు కదా అడ్మిషన్లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడేమో ఇన్కంప్లీట్గా పెట్టేసిపోయారు. సరే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ కింద తీసుకున్నాము అనుకుంటున్నారు. దానికి కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా నిధులు లేవు. కాదండి, మొత్తం తీసుకెళ్లి డీబీడీలకి మొత్తం అందరూ జనాలకు దోచిపెడితే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరన్నా అంతే కదా. లేవు. లేనప్పుడు అలాగే రెండోది ఏంటంటే ఒకవేళ నిధులు అప్పు తెచ్చైనా వాటి నిర్మాణాలు పూర్తి చేసినా హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ కాలేజీ మెయింటెనెన్స్ కానీ చాలా ప్రభుత్వానికి కష్టమవుతుంది. అవును. అయితే ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే కనుక ఎవరైనా సరే ప్రైవేట్ రంగం వాడు ఎంటర్ అయితే వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు వానికి లాభం రావాలని పెడతాడా, లాభం రాకుండా ఉండాలని పెడతాడా? అవును, లాభం రావాలనే పెడతాడు. అయితే ఏంటంటే లాభం రావాలని పెట్టినప్పుడు వీళ్ళ వాదన ఏంది, అలా పెడితే అక్కడ మళ్ళీ మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు వస్తాయి. పూర్తి ప్రభుత్వ కాలేజీ అంటే మేనేజ్మెంట్ కోటా ఉండదు ఇంకా. అవును, అన్ని వీళ్ళకే. అలాగే భాగస్వామ్యం అంటే ఇప్పుడు రేపు వీళ్ళ అగ్రిమెంట్లో 50-50 60-40 రాసుకున్నారు అనుకోండి, ఇలాంటి ఇళ్ళకి ఇన్ని సీట్లు కేటాయిస్తామని అందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇది మేనేజ్మెంట్ కోటా కింద. దాన్ని కేంద్రం అంగీకరిస్తుంది అనుకోండి. మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటారు కదా. ఇంకా వాళ్ళ వాదన రేపు ఏం చెప్తారు, మేనేజ్మెంట్ కోట్ల సీట్లు వస్తాయనే మేము పెట్టుబడి పెట్టాము కాబట్టి మేము దాన్ని తీసుకుంటాము. అక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వ రంగంలో అంటే ప్రభుత్వం నేరుగా నడిపేటువంటి ఆసుపత్రుల తీరు ఇవాళ ఎలా ఉంది?
నిధులు లేక, టాయిలెట్ క్లీన్ చేయడానికి కూడా డబ్బు లేక. ఆ డబ్బు లేదనియో పెనాయిల్కి డబ్బులు లేవంటున్నారు అనో, తర్వాత ఇట్లా అనేక భయంకరమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తాయి మనకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అంటే డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తారు, స్టాఫ్ నిర్లక్ష్యం చేస్తారు. ఇవాళ ప్రభుత్వ డాక్టర్లు రాష్ట్రంలో ఎవరైనా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా ఒక్కరున్నారేమో చెప్పండి ఎక్కడ? సార్ మన 3 దాకా గవర్నమెంట్ గాంధీలోనూ అక్కడ చేసి సాయంత్రానికి క్లినిక్కి వెళ్తున్నారు. అక్కడ కాబట్టి అలాగే నర్సులు కూడా బయట పని చేస్తారు, అవును, స్టాఫ్ కూడా బయట పని చేస్తారు పార్ట్ టైంలో. నీకు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఏముంది, ఇది గవర్నమెంట్ ఆసుపత్రి అంటే వస్తాం, 1 గంట పని చేస్తాం, వెళ్ళిపోతాం, పట్టించుకునేవాడు ఉన్నాడు. సో వాటిని పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారా అంటే నడిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ వాడైతే అలా సాధ్యం కాదు. వాడు టైమింగ్స్ పెడతాడు, వాడు చెక్ చేస్తుంటాడు, తరోగా వాళ్ళు ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా ఒక వస్తువు లేదంటే ఇమ్మీడియట్గా అక్కడ సమకూరుస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అయితే ఫీజులు ఎలా పెడతారు అనేది ఒకటి. అప్పుడు ఆ మేనేజ్మెంట్ కింద వచ్చే సీట్లు పేదలకు అన్యాయం జరుగుతుంది కదా, లేకుంటే అది ప్రభుత్వ కాలేజీ అయితే ఆ సీట్లు కూడా పేదలకు అందుతాయి కదా అనేది ఒకటి. అలాగే ఆసుపత్రి మెయిన్, ఆసుపత్రిలో ఏమైపోతుందంటే ప్రైవేట్ రంగంలోకి వెళ్తే ఇప్పుడు ఖచ్చితంగా కొంత మినిమం ఫీజు అని పెడతారు, టెస్టులకు పెడతారు. పెట్టదని నేనైతే అనుకోవటం లేదు. ఇప్పుడు చెప్తున్నారు కానీ అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను చెప్తాను సార్ మీకు. అసెంబ్లీలో చెప్పింది ఆయన ఏంటంటే 33 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఇప్పుడు పీపీపీ మోడల్లో మనం ఇచ్చినా కానీ 33 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇప్పుడు మనం ఓకే చేసిన కాలేజీలు ఉన్నాయో మొత్తం కూడా అది ప్రభుత్వం కిందకే వస్తుంది, అదొకటి. దాంతోపాటు 70% బెడ్లు మొత్తం ప్రభుత్వంలో పేదలకి ఫ్రీ, అదొకటి. దాంతోపాటు ఆయన చెప్పిన మరో అంశం ఏంటంటే ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాము, మెడికల్ చెకప్లు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తాము. ఇది ఆయన చెప్తుంది. ఇప్పుడు చెప్పటం వేరు, ప్రాక్టికల్గా రేపు జరగబోయేది వేరు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు పేదలకు ఉచిత బెడ్లు 70% అనుకో. నువ్వు అర్జెంటు ఎమర్జెన్సీ కింద ఆసుపత్రికి వెళ్తావు, పేదవాడు వెళ్తాడు, రిసెప్షన్లో పోతాడు, బెడ్లు లేవండి, మీరు పేమెంట్ చేసే బెడ్లు ఉన్నాయి, అందులో చేరాలా అంటారు. ఏం చేస్తారు అప్పుడు ప్రాబ్లమే కదా, పేదవాళ్ళు కట్టలేని పరిస్థితే. వాడు అలా చెప్పిస్తాడు మేనేజ్మెంట్, వాడు ప్రైవేటీకరణలో అది చెప్పిస్తాడు, వాడు డబ్బులు కావాలి కదా. ఓకే, దాన్ని కంట్రోల్ ఎవరు చేయాలా? అధికారులు చేయాలా? చేయగలుగుతారా? ఇవాళ ప్రభుత్వ యొక్క పరిపాలనలో ఉన్న అన్ని డిపార్ట్మెంటుల్లో ఇన్క్లూడింగ్ ఎడ్యుకేషన్, అన్నిట్లో, మెడికల్ అన్నిట్లో కూడా అవినీతి లేని శాఖ ఏదైనా ఉందా? ఎవరైనా కంట్రోల్లో ఉన్నారా? వాళ్ళ పని వాళ్ళని, నా బాధ్యత ఏదైనా చేస్తున్నారా అంటే చేయడం లేదు కదా. పెట్టుబడిదారుడు పైన ఎక్కి కూర్చుంటాడు, రేపు కూర్చున్నప్పుడు వాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. ఎందుకంటే వాడు వీళ్ళకు కూడా ఆశ పెడతాడు. అందువలన కంట్రోల్ చేయడం కష్టం. నా అభిప్రాయం అయితే అది అంత ఈజీ కాదు. ఓకే, సరే, ప్రభుత్వంలోకి వెళ్తే మాత్రం ఇక్కడ నిధులు లేవు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి కాలేజీల విషయంలో అవి ప్రభుత్వ కాలేజీలుగా ఆయన తీసుకొచ్చినప్పుడు ఓకే, వీళ్ళు దాన్ని మేము ప్రైవేటుకరణ చేసుకుంటామని ఎట్లా చెప్తారు? మీరు తేరు కదా కాలేజీ, మీరు తేండి, మీరు తీసుకొచ్చి దాన్ని పెట్టుకోండి, చూద్దాం. ఓకే, ఇంకా చాలా ప్రాంతాల్లో కాలేజీలు రావాల్సింది ఉంది. అందువలన కాలేజీల విషయంలో మనము అటు చెప్పలేము, ఇటు చెప్పలేము. ప్రైవేటు రంగంలో కొంత మేలు ఉంది కాదనలే, ప్రభుత్వ రంగంలో అయితే కొంత మేలు ఉంది కాదనటం లేదు. అన్నిటికీ మించి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది స్ట్రిక్ట్గా ఉండగలిగితే, భయం అనేది ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో వస్తే ఏంటంటే ఫాస్ట్గా నిర్మాణాలు చేపడతారు, ఫాస్ట్గా ఎక్విప్మెంట్ సమకూరుస్తారు, వాళ్ళు పెట్టుబడి పెడతారు, కాబట్టి సమస్య ఉండదు, త్వరగా అడ్మిషన్లు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కంట్రోల్ ఏ విధంగా చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని నేనైతే చెప్తున్నాను. మీరు రేపు ఎలా కంట్రోల్ చేస్తారు వీటిని?
చెప్పాలి. మీరు ఈ నిబంధనలు ఏం పెడుతున్నారు, కనీసం వాటిని బయటికి చెప్పగలిగితే రేపొద్దున ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా వాటిని పట్టుకొని. అవును. లేకపోతే ఏమైపోతుంది, వాని కంట్రోల్కి వెళ్ళిపోతుంది అది. వాడు ఖచ్చితంగా ఏం చేయాలో అది చేస్తాడు, వాడు దోపిడీ చేసే ప్రయత్నమే చేస్తాడు. ఓకే. చేయడం ఎట్లా చెప్తావు, ఎట్లా ఆపగలుగుతావు?